కడప గడ్డపై యువగలానికి ఇంతమంది ప్రజలు ఎందుకు వస్తున్నారు అని ప్యాలెస్ బ్రోకర్ సజ్జల రామకృష్ణారెడ్డిని పిలిచి 2 పీకి అడిగాడంట. సజ్జల ఆ ప్యాలెస్ బ్రోకర్ సజ్జలకు అర్థమవులా. ఉమ్మడి కడప జిల్లా శాసనసభ్యులకు ఫోన్ చేసి ఎందుకయా ప్రజలు ఇంత వస్తున్నారని అడిగితే ఇచ్చిన ఒక్క హామీ కూడా జగన్ నిలబెట్టుకోలేదు కదా అని అడిగారు. ₹1 కూడా విడుదల చేయలేదు కదా అని అడిగారు. శంకుస్థాపన ఎక్కడేశారో అక్కడనే ప్రాజెక్టులు ఉన్నాయి. అందుకే ప్రజలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారని వాళ్ళ ఎమ్మెల్యేలే ప్యాలెస్ బ్రోకర్ కి ఫోన్లో చెప్పారు. ఏం చేద్దాం, జగన్ ఒక చిన్న సైకో కదా. లోకేష్ ని ఆపాలా, ఎట్టి పరిస్థితుల్లో ఈ యువగలం పాదయాత్ర ముందలకెళ్ళకూడదని కోడిగుడ్డు లేపించినాడు. మై డియర్ బ్రదర్ జగన్, క్లేమోర్ మైన్లకే భయపడిన కుటుంబం మాది. నువ్వు వేసే కోడిగుడ్డులకి మేము భయపడతామా? మీరు కోడిగుడ్డులేస్తే ఆమ్లెట్ చేసి పంపించాం, మీరు చూశారు కదా. వాళ్ళు ఏదో పనులు చేస్తాం, తర్వాత ఒక స్టోరీ అల్లుతాం అనేది వాళ్ళకి అనివార్యం. నిన్నగాక మొన్న చూసా, ఒక పోలీస్ అధికారి లోకేష్ తో సెల్ఫీ దిగలేదు కనుక లోకేష్ పై గుడ్డేశాడు ఆయన అని చెప్పినాడు. పాపం పోలీస్ అధికారి ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యాడు. రోజుకి వేలాది మందితో సెల్ఫీ దిగుతాడు మీ లోకేష్, అది ఏకంగా లైవ్ లో కూడా చూడొచ్చు. ఆ పోలీస్ అధికారి చెప్తున్నా, స్టోరీలు మంచిగా రావాలి, ఆ ట్రైనింగ్ మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకో స్వామి. అసలు